కరీంనగర్ శ్రీకృష్ణ భవన్ లో నంబర్ 1 క్వాలిటీ ఆహార పదార్థాలతో సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ డిషెస్, ఉడిపి వెజ్ తో పాటు అన్ని రకాల టీ, టిఫిన్స్, కాఫీ, జ్యూస్లు, ఐస్ క్రీంలు మీకోసం సిద్ధం. కోట్ సర్కిల్, కరీంనగర్. ఏదైతే నిన్న కరీంనగర్ భగత్ నగర్ లో దోపిడీ దొంగలు అర్ధరాత్రి హల్చల్ సృష్టించారు. మరి ఈ ముఠా రైలెక్కి ఉత్తరాదికి పారిపోయిందా లేకపోతే లోకల్లోనే ఉందా అనే విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది. వాళ్ళు వచ్చిన కుటుంబ సభ్యులు కొంతమంది 8 మంది అని చెప్తుంటే నిన్న కరీంనగర్ బైపాస్ లో ఒక 5గురు ఏదైతే నిందితులు ఉన్నారో వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. సో అక్కడి నుంచి హుజరాబాద్ మీదుగా వరంగల్ వెళ్ళినట్లు కూడా సమాచారం వస్తా ఉంది. అయితే ఈ ముఠా ఏదైతే ఉందో, ఎవరైతే దొంగతనం చేసిన యజమాని ఇంట్లోని 2 బైక్లను కూడా దొంగలించి తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది. సో ఈ బైక్లని హుజరాబాద్ మండలం పెదపాపయ్యపల్లిలోని ఎస్ఆర్ఎస్పి కెనాల్ వద్ద వదిలిపెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. అక్కడ స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుజరాబాద్ ఏసీపీ మాధవి, సిఐ అందరూ కూడా ఘటనా స్థానానికి వెళ్లి పరిశీలించడం జరిగింది. మరి నిందితులు కావాలనే బైక్స్ ని వదిలేసి వెళ్లారా లేకపోతే కేసుని తప్పదో పట్టించడానికి వెళ్లారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒకవేళ పెట్రోల్ అయిపోతే అక్కడ వదిలేసి వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో కేసుని తప్పుదో పట్టించే విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది. సో అక్కడ నుంచి మరి వరంగల్ వెళ్ళి అక్కడ నుంచి రైలుకి పారిపోయారనే విషయంలో కూడా పోలీసులు విచారిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు కరీంనగర్ సిపి గౌశాలం. 11 ప్రత్యేక బృందాలని రంగంలోకి దించడం జరిగింది. సో వీరందరూ కూడా మనం చూసుకుంటే హుజరాబాద్, వరంగల్, బిజిగిరి షరీఫ్, కాజీపేట ఇవన్నీ స్టేషన్లలోని సీసీ కెమెరాలు, అదేవిధంగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లలోని సీసీ కెమెరాలని కూడా సేకరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. క్లూస్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ సహకారంతో ఈ 11 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కరీంనగర్ లో పిఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటన మరొక ముందే ఇప్పుడు ఇంత పెద్ద భారీ ఎత్తున దొంగతనం కావడంతో ప్రజలు కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. సో అసలు వాళ్ళ ఇంట్లో గోల్డ్ ఎంత క్యాష్ ఉందనే ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది బయట వాళ్ళకి? సో బయట వాళ్ళకి తెలిసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎవరైనా వాళ్ళ ఇంటి సభ్యుల పని అంటూ కూడా కొంత అనుమాన పడుతున్నట్టు తెలుస్తా ఉంది. వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వేరే దొంగల్ని పంపించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ పోలీసుల నిఘా వ్యవస్థ సరిగ్గా లేదు అనే విమర్శలు అయితే స్థానికుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఏదైతే పిఎంజే ఘటన జరిగిందో తర్వాత పోలీసులు నైట్ పెట్రోలింగ్ ఎక్కువ పెంచారు. నైట్ పెట్రోలింగ్ ఆఫీసర్ గానీ ఇవన్నీ కూడా ఎక్కువ పెట్రోలింగ్ చేస్తా ఉన్నారు. సో ఈ క్రమంలో దుండగులు అంత ఈజీగా వచ్చి వాళ్ళ బైక్స్ తీసుకొని పారిపోతున్నారు అంటే పోలీస్ నిఘా వ్యవస్థ లోపించింది అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ యూపీ ప్రాంతానికి చెందిన వాళ్ళు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వాళ్ళు మాట్లాడిన లాంగ్వేజ్ కూడా యూపీ లాంగ్వేజ్ మాట్లాడారు అంటూ కూడా చెప్తున్నారు. మరి ఎవరైనా పిఎంజే జ్యువెలరీ దోపిడీ ఘటనని ఆసరాగా చేసుకొని ఈ క్రమం ఇలానే దోపిడీ చేయాలని ఇంకెవరైనా దుండగులు పంపించారా లేకపోతే ఇంటి సభ్యుల పనేనా, ఇక్కడి లోకల్ వాళ్ళ లేకపోతే యూపీ వాళ్ళ అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. సో మొత్తానికి 11 ప్రత్యేక బృందాలని రంగంలోకి దించి ఈ కేసుని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని విచారణ జరిపిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మేబీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నిందితులు కూడా బయటపడే అవకాశం కూడా మనకు కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్య రెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.